ఇంకొకటి మీరు మనం నలుగురితో పాటు ఒక సినిమా చేయటం వేరు, మనమే సోలోగా సినిమా చేయటం వేరు. నలుగురిలో అంటే ప్రెషర్ షేర్ అయ్యింది. మీకు ఆల్రెడీ ఒక ప్రెషర్ తీసుకున్నారు, అది రిలీఫ్ అయిపోయింది. 30 రోజుల్లో ప్రేమించడం వల్ల మంచి అప్లాయ్ వచ్చింది. ఈ సినిమాకి మళ్ళీ ఆ ప్రెషర్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టికెట్ తెగాలి అంతే. అలా అంటే ఇట్స్ నాట్ ప్లాన్డ్ అండి, బట్ అన్నిటికీ సూత్రం మూల కారణం కథ. సో ఆ కథ ఒకటి మంచిది దొరికినప్పుడు ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంత ప్రెషర్ అనిపించలేదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే అందరం కొత్త వాళ్ళం. ఇది అంటే అందరికీ మంచి రికగ్నిషన్ ఉంది, అందరూ చాలా వాళ్ళ దాంట్లో ఉన్నారు. నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను కాబట్టి ఇలాంటి ఒక సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళడానికి నేను ఫోర్ఫ్రంట్ నుంచోవాలి. అంటే ఎందుకంటే నేను పిలుస్తున్నాను, నేను కథ చెప్తాను రండి అని. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీతో కూడిన ప్రెషర్ అది. సో మాకు భయంతో కూడుకున్న అభిమానం వల్ల వచ్చిన ప్రేమ ఈ సినిమా.